నమస్తే, నేను వివిఎస్ఎన్ శర్మ, వేమకోట వాసుదేవ విశాఖపట్నం. ఈరోజు మనం అనంత ఐశ్వర్యాన్ని ఇచ్చే వ్రతం, అట్లాగే సకల సౌభాగ్యాలు సుఖ సంతోషం ఇచ్చే వ్రతం ఏదైనా ఉందంటే దాని గురించి తెలుసుకుంటాం. మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. అనంతమైన సంపదలు కలగా ఏకైక దేవుడిగా ఈరోజు ప్రపంచంలో ప్రసిద్ధికెక్కిన వారు ఎవరు? తిరువనంతపురంలో గల అనంత పద్మనాభ స్వామి. ఆ స్వామి వ్రతం ఈ నెల 6వ తేదీ శనివారం నాడు భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు వచ్చింది. అందరూ ఆచరించండి. అసలు అనంతుడు అంటే ఎవరు? ఆది అంతము లేని పరమాత్మ. ఎవరండి? శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువునే మనం అనంత పద్మనాభ అని కూడా మనం నామాలతో కొలుస్తాం. స్వామికి ముఖ్యంగా ఈరోజు వ్రతం చేసేటప్పుడు కొన్ని విధి విధానాలు ఉన్నాయి. 14 దర్భగడ్డలతో 7 తలల గల శేషం తయారు చేసి దాని మీద లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచి ఎర్ర పూలతో పూజ చేయాలి. 14 తోరములతో అంటే ముడి వేసి తోరములు కట్టుకోవాలి. ఎర్ర తోరములు, ఆ తోరములు సాంప్రదాయంగా వస్తుందని కట్టుకోవాలి. అట్లాగే అసలు 14వ సంఖ్యకు స్వామికి ఉన్న సంబంధం ఏంటంటే, సంఖ్యాశాస్త్రం ప్రకారము న్యూమరాలజీలో 1 సంఖ్య పరమాత్మ సృష్టిని సూచిస్తే 4వ సంఖ్య ఆదిశేషు సర్పాన్ని సూచిస్తుంది. అందుకే 14వ సంఖ్య అంటే స్వామికి చాలా ఇష్టము. చతుర్దశి, అందుకే అనంత చతుర్దశి అంటారు. ఈ రోజుని మనం అనంత చతుర్దశిగా ప్రఖ్యాతి పొందింది. అనంత పద్మనాభ వ్రతం ఈరోజే చేస్తాము. అలాగే చతుర్దశ భువన భాండములు 14 లోకములకు అధిపతి ఎవరు? స్వామి శ్రీ మహావిష్ణువే. అందుకే 14 సంఖ్య అంటే ఇష్టము స్వామికి. అట్లాగే పూర్వం దీన్ని ధర్మరాజు చేసినట్లు తిరిగి రాజ్యం పొందినట్లు తెలుస్తున్నది. దీన్ని ఎవరు ఆచరించాలి? అందరూ ఆచరించవచ్చు. వంశపారంపర్యంగా వస్తున్నా తప్పకుండా ఆచరించండి. ఎట్లా చేయాలంటే మీ దగ్గర ఉన్న పురోహితుని అడిగి చేసుకోండి. కంపల్సరీగా 14 జతల అప్పాలు, అలాగే బూరెలు మరియు పాయసము, కోవా స్వామికి సమర్పించి నైవేద్యంగా మీరు వాటిని సమర్పించి ప్రసాదంగా తీసుకోండి. అట్లాగే ఈ చేయడం వల్ల ఏంటి ప్రయోజనము అంటే, అనంతమైన ఐశ్వర్యం వస్తుందట, సకల సంపదలు వస్తాయట. అలాగే ఉద్యోగ భద్రత, ముఖ్యంగా ఇన్సెక్యూరిటీ ఎవరైతే ఫీల్ ఉద్యోగం పోతుందని భయపడుతున్నారో వారికి ఉద్యోగం నిలబడుతుందట. ఇది పద్మపురాణంలో చెప్పబడింది. ఇది సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.